వైసీపీలో సీట్ల మార్పుపై కసరత్తు జరుగుతున్న సమయంలో అవినిగడ్డ నియోజకవర్గంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటివరకు తనకి మార్పు గురించి అధిష్టానం నుండి ఎలాంటి సమాచారం రాలేదని ప్రస్తుత ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ అన్నారు. నియోజకవర్గంలో తాను పనిచేసుకుంటూ పోతున్నానని చెప్పారు. జనం మెప్పు పొందానని, అభివృద్ధిలో అవినిగడ్డ ముందుంటుందంటున్న ఎమ్మెల్యే రమేష్తో మా ప్రతినిధి జీవి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వాడివేడిగా సాగుతున్న తరుణంలో వైసీపీ పెద్దలు ప్రతి నియోజకవర్గంలో గెలుపు గుర్రాలని ఎంచుకుంటూ మార్పుల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో అవనిగడ్డకు చెందినటువంటి సింహాద్రి రమేష్ బాబుకి అసలు అవనిగడ్డలో సీటు ఉందని ఒక క్లారిటీ వచ్చిందా? ఇప్పటికే 3 విడతలుగా లిస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. 3 విడతల లిస్టులో కూడా ఆయన పేరు ఎక్కడా కూడా కానరాని పరిస్థితి. 4వ లిస్టులో ఆయన పేరు మార్పుల్లో ఉందా, లేదు స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే అవనిగడ్డ నియోజకవర్గానికి ఆయన పరిమితం అన్నట్టుగా ఉందనేది ప్రస్తుతం మనతో పాటు సింహాద్రి రమేష్ బాబు గారు ఉన్నారు. ఆయన తెలుసు. సార్ చెప్పండి, రాష్ట్రంలో రాజకీయాలు మార్పుల చేర్పులతో హడావిడిగా ఉంది. ఎలక్షన్ ఇయర్ కావడంతో మరింత రసవత్తరంగా కూడా ఉంది. అవనిగడ్డ నియోజకవర్గంలో 3 సార్లు పోటీ చేసి ఒకసారి గెలిచారు మీరు. కానీ నెక్స్ట్ ఎలక్షన్లో మీకు సీటు ఉందా లేదా? అంటే ఇప్పటికే 2 సార్లు సీట్లు అనేది మీ పార్టీకి సంబంధించి అధినాయకత్వం రిలీజ్ చేయడం జరిగింది. 3 సార్లు. 4వసారి వచ్చే లిస్టులో మీ పేరు పాజిటివ్గా ఉండబోతుందా, నెగిటివ్గా ఉండబోతుందా? మీరు అడిగే ప్రశ్నలోనే అర్థం లేదు నాకు తెలిసి. మార్చే సీట్లు అవి అయితే ఉన్నాయో అవి అనౌన్స్ చేశారు. ఇప్పుడు పెడను మారుస్తున్నారు, అనౌన్స్ చేశారు. అట్లాగే పెనంలూరు మారుస్తున్నారు, అనౌన్స్ చేశారు. మల్లాది విష్ణు గారు మారుస్తున్నారు, ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు మారుస్తున్నారు, అవి అనౌన్స్ చేశారు. ఇక్కడ మార్పు లేని వాటిని పామరు, అవనగడ్డ ఇటువంటి వాటిని అనౌన్స్, న్యూజివేడ్ ఇటువంటి వాటిని అనౌన్స్ చేయాల్సిన పని లేదే. నాకేగా చాలామందికి, ఎక్కువ మందికి అనౌన్స్ చేయాల, తక్కువ మందిని మార్చిన వాళ్ళని అనౌన్స్ చేశారు. అదేదో మీరు దాని మూలంగా ఏదో జరిగిపోతుంది అనుకుని మమ్మల్ని జడిపించి జనాన్ని మాయలో పెట్టేసి సీటు రాదేమని కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి తప్ప అంతకంటే ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పనిచేసే వాళ్ళకి ఇస్తాన్నాడు, జనం మధ్యలో ఉండమన్నాడు. నేను 77 సచివాలయాలు తిరిగాను, నిరంతరం ప్రజల మధ్యలో ఉంటున్నాను. నాకైతే నేను చేసిన పనుల మూలంగా జగన్మోహన్ రెడ్డి గారు నాతో జనంతో సత్సంబంధాల మూలంగా నాకు సీట్ వస్తుందని నేను అనుకుంటున్నాను. అది దాంట్లో ఏం మార్పు లేదే, మారుస్తానని ఎక్కడ చెప్పలేదే. చర్చలు జరుగుతున్నాయి, ఈ రమేష్ని మారుతారు, అటు తీసుకెళ్తారు, ఇటు తీసుకెళ్తారు, అటువంటి ఏమి లేవు కదా. మీరు ఎందుకు అనవసరంగా కన్ఫ్యూజ్ చేస్తారు? ఖచ్చితంగా 100% నేను ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నాను. అంటే మనం చూస్తూ ఉన్నాం, గత గెలుపులో మీకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి ఎంపీ బాలశౌరి గత కొద్ది రోజుల క్రితం పార్టీ మారడం, జనసేన పార్టీలో ఆయన చేరతానని ఒక క్లియరెన్స్ ఇచ్చారు. అంటే ఆయనకు సంబంధించి ఇప్పటికే చాలామంది నియోజకవర్గం నుంచి కూడా వైసీపీ నేతలు టచ్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే గెలుపోవటముల దిశలో మీ గతంలో టీడీపీ, జనసేన విడిగా పోటీ చేసినాయి, ఇప్పుడు మళ్ళీ కలిసి పోటీ చేస్తున్నాయి. అంటే వాళ్ళు ఇరువురిని తట్టుకుంటూ ఇటు బాలశౌరి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కొంత కేడర్ని కోల్పోయిన తర్వాత గెలుపు సాధ్యమా? మీరు కాస్త వెనక్కి వెళ్దాం. 14లో నాయకుడు బాలశౌరి గారు లేరు. ఆ రోజు జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసే ఉన్నాయి. నేను ఆ రోజు వాడిపోయింది 2500 ఓట్లు వస్తే నేను గెలిచి ఉండేవాడిని. అతి తక్కువ దాంతో నేను వాడిపోయాను. నీకు తెలుసు. ఆ తర్వాత 19లో నేను గెలిచిన తర్వాత నా పనితీరు, జనం మధ్యలో నేను ఉంటాం. 22A ఎత్తిపోతల పథకాలు, నిరంతరం ప్రజలకు అవసరమైన పనులు చేసుకుంటూ వెళ్తున్నా. ఇవాళ ఎదురుమండి బ్రిడ్జ్ అవ్వలేదని చెప్తాను. ఎదురుమండి బ్రిడ్జ్ శాంక్షన్ అయింది, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అయింది, ఫైనాన్స్గానేమో నాబార్డు నుంచి నిధులు వచ్చినాయి. ఇవాళ లాస్ట్ మినిట్లో టెండర్లు పిలిచేటప్పటికీ ఎలక్షన్ ఈ ఏడావిడి మూలంగా ఎవరి కాంట్రాక్టులు అలా రేపు మాపు వస్తారో అది అవుతుంది. అట్లాగే ఎన్ని పనులు చేసుకుంటూ వెళ్తుంటే 2500 ఓట్లు నేను సంపాదించుకోలేని పరిస్థితిలో ఉన్నాను. అంతకుముందు దానికంటే అంతకుముందు బాలశౌరి గారు లేరు, నాతో పాటు వేరే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి. ఇప్పుడు ఇంకొక ఎంపీ అభ్యర్థి 2014లో జనసేన పార్టీ టీడీపీకి మద్దతుగా నిలిచింది. మీరు విడిగా పోటీ చేశారంటున్నారు అక్కడ, కానీ మద్దతుగా నిలిచింది. అంటే ఇప్పుడు కూడా మద్దతుగా ఉంది కదా. నేనేమంటున్నాను, వాళ్ళు కలిసి ఉండాలి. వాళ్ళిద్దరు అంటున్నా, 3 కలిసి ఉంటారు. బీజేపీ కూడా కలిసి ఉంది. కలిసి ఉన్నప్పుడే నేను ఆ రోజున వాడిపోయింది అతి తక్కువ ఓట్లతో 2500 నాకు వస్తే నేను ఆ రోజున ఎమ్మెల్యే అయి ఉండేవాడిని. ఇప్పుడు నువ్వు ఈ 4 సంవత్సరాల 8 నెలల పరిపాలనలో నేను జనం మధ్యతో ఎట్టా ఉన్నాను, జనం నాతో ఎట్టా ఉన్నారు, జనం మెప్పు పొందానా లేదా, జనానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగపడ్డారా లేదా అనుకున్నప్పుడు నేను గెలుస్తానా వాడుతున్నానా నీకే అర్థం అవ్వాలి. నాకు నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా 100% వైసీపీ సీటు దవనగడ మేము గెలుస్తున్నాం.
అంటే అభివృద్ధి ఫలాలు అంటూ వచ్చారు. అభివృద్ధి ఫలాలు అనేవి సంక్షేమ పథకాలు కాకుండా నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి లేదు, అదే మా బలం అంటున్నాయి కదా ప్రతిపక్షాలు. నేను ఒక మాట చెప్తాను, వాళ్ళకేం కనపడదు, పసుగా కనపడుతుంది అంతా. ఊళ్ళో లేచి రాగానే ఇంట్లో ఆ ఊరు రైతుకి రైతు భరోసా కనపడుతుంది. ఇంకో పక్క చదువుకునే పిల్లలు వాడు స్కూల్కి వెళ్తుంటే స్కూల్ డెవలప్మెంట్ కనపడుతుంది. ఇంకో పక్క ఎల్ఎస్ సెంటర్ కనపడుతుంది. ఇంకో పక్కన సచివాలయం కనపడుతుంది. సచివాలయ సిబ్బంది ఉంటున్నారు, వాలంటీర్స్ ఉంటున్నారు. నిరంతరం ప్రజాసేవ కోసం పనిచేస్తున్న ఈ ప్రభుత్వాన్ని వాళ్ళ బరాయించలేక అట్లా మాట్లాడుతాం తప్ప అభివృద్ధి అంటే ఏంటి? పేద ప్రజల బతుకు ఇంతకు ముందు కంటే మంచిగా ఉందా లేదా, అంతకుముందు బతుకుతున్న బతుకు కంటే ఎంతో కొంత బెటర్గా ఉందా లేదంటే గుండె మీద చేసి చెప్తే నువ్వు చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కటి ఆలోచన పడి చెప్పాల్సిందే, ఉందని చెప్పాల్సిందే. నేను తెల్లవారుజామున 5 గంటలకు లేచి ఊళ్ళలోకి ప్రయాణం మొదలు పెడుతున్నారంట రహస్య మీడియాలతోటి. క్యాడర్ మొత్తాన్ని అంటే ఇతర పార్టీ క్యాడర్ లాక్కునే ప్రయత్నం చేస్తున్నారండి. ఏంటిది? సర్వసాధారణం. దీంట్లో ఎలక్షన్ దగ్గరికి వస్తుంది. ఎలక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు మా పార్టీకి ఆడ నాళ్ళు లాక్కుపోవాలని చూస్తారు. ఆడ పార్టీలో ఉండేవాళ్ళు ఖచ్చి వీక్గా ఉండేవాళ్ళు ఇంకొకళ్ళు బాబు నేను మంచి చేస్తున్నారా, నాతో పాటు ఉండండి, నీ ఊరికి నష్టం చేయను, మీ మీద ఎవరి మీద కేసులు పెట్టించలా ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో నేను ఎక్కడా ఇబ్బంది పెట్టలా. ఈ నియోజకవర్గ పరిపాలనలో గొడవలు లేకోకుండా 5 ఏళ్ళు ఏదైనా ఉంటే ఇది తప్ప అంతకుముందు ఎప్పుడూ లేదని నేను సక్రమంగా చూసుకుంటాను, నాతో పాటు ఉండమని అడుగుతున్నా. తప్పేండి? ప్రతిపక్షం వల్ల అసలు రోడ్డు ఎక్కని వాళ్ళ పరిస్థితుల్లో మీరు ఇక్కడ పాలన చేస్తున్నారని చెప్తున్నారు. మీ అందరికీ తెలిసింది రోడ్డు ఎక్కనిస్తున్నాను ఎక్కనిట్లేదని మీ అందరికీ తెలిసింది. ఎవరినైతే శాలువా కప్పి దండేశాడో ఆయనే ఆయన తీసుకొచ్చి ఏం చేశాడో మీ అందరికీ తెలిసింది. ఎందుకు ఇవన్నీ మాట్లాడిస్తారు? ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కడా గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండేటట్టుగా ఏదైనా అభివృద్ధిని కోరుకుంటూ పనిచేసుకుంటూ వెళ్తున్నాం తప్ప గొడవలకు ఆస్కారమే లేదు. మేము గొడవలు చేసేవాళ్ళం కాదు, గొడవలను ప్రోత్సహించేవాళ్ళం కాదు, గొడవని చంపేసేవాళ్ళం తప్ప ఇంకోటి కానీ కాదు. వేణుగోపాలపురం 7 మర్డర్లు ఆ గొడవలు లేకోకుండా రాజీ చేసి ఎస్పీని కలెక్టర్ని తీసుకొచ్చి జడ్జిని తీసుకొచ్చి రాజీ సరి చేసాం. అట్లాగే సొర్లగొంది, అట్లాగే మన సంగమేశ్వర పక్కముట పాతొప్పగాలి, ఇవన్నిటిని చెప్పుకుంటే పోతే అనేకం ఉన్నాయి. నేను ఎట్టి పరిస్థితులను గొడవలు లేకుండా చేసేవాడిని నేను. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న విధంగా చూస్తే ఆ వేణుగోపాలపురం కానీ ఇతర ముఖ్య గ్రామాల్లో మీకు గతంలో ఓట్ బ్యాంకు వచ్చినటువంటి మత్స్యకార గ్రామాల్లో మీకు చాలా వ్యతిరేకత ఉంది. అదేవిధంగా పార్టీ మారినటువంటి బాలసోరికి బలం ఎక్కువ ఉంది అంటున్నారు. దాని పరిస్థితి? పార్టీలో బలం ఎక్కువ ఉంటే మారాల్సిన పని ఏంటి? పార్టీలో బలం ఎక్కువ ఉంటే మారాల్సిన పని లేదు. పార్టీలో ఆయనకి సరిగా లేదు కనుక మారాడేమో. ఇప్పుడు ఆడ మత్స్యకార గ్రామాల్లో వాళ్ళకు బలం ఉంది, నాకు లేదని చెబుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉందండి. ఆయనది ఈ ఊరు కాదు, ఈ లోకం కాదు, ఎక్కడి నుంచి వచ్చాడు పార్లమెంట్కి పోటీ చేయవచ్చు. ఇక్కడ బలం ఉంటే ఈ పార్టీలో ఉంటాడు, ఎందుకు వెళ్తాడు? జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చాడు కదా, ఎందుకు వెళ్తాడు? అంటే మీకు ఆయనకి వ్యక్తిగతంగా గొడవలు ఉన్నాయి గతంలో, అంటే కొన్ని కారణాలు కూడా మీ వల్ల కూడా ఆయన పార్టీ వెళ్ళాల్సి వచ్చిందని కూడా చెప్తా ఉన్నారు. ఒక ఎమ్మెల్యే మూలంగా ఎంపీ గొడవలు ఉన్నాయండి, అది ఎట్లా నమ్మదగ్గది? మా భుజాల మీద ఎక్కి స్వారీ చేయాలి, మాకు పనులు అప్పచెప్పి మమ్మల్ని నడిపించుకోవాలి. మేము ఆయనకి ఎదురుతున్నందుకు మమ్మల్ని అయితే ఆయనకి వ్యతిరేకం ఎందుకు? మాకు ఆయన ఏమైనా వచ్చి అసెంబ్లీ ఇక్కడ పోటీ చేస్తున్నా చేయడే, నేను ఆయనకి వ్యతిరేకంగా ఎందుకుంటాను? నేను ఒక మాట చెప్పేవాడిని, మిగిలిన ఎంపీల కంటే ఈ ఎంపీ మా ఎంపీ సిఎస్ఆర్ ఫండ్స్ అయితే తీసుకొస్తాడు బాగానే ఉంటుందని చెప్పేవాడిని. ఆయనకి ఏంటో నచ్చలా, జగన్ ఏం చేస్తున్నాడో ఆయన పనులు వాటిని నచ్చకపోవడం మూలంగా మారాడు. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే టోటల్గా అవనిగడ్డ నియోజకవర్గంలో మీరు ఇప్పటివరకు ఇతర పార్టీ నుంచి అంటే టీడీపీ జనసేన నుంచి తెల్లవారుజామున 5 గంటలకి ఎంతమంది తలుపులు తట్టారు, ఎంతమందిని మీ పార్టీలో లాక్కున్నారు? ఎంతమంది తలుపులు తట్టలా, పార్టీలో లాక్కోవాలా? నేను చేసేది రైట్ అయితే నా ఎమ్మటమని అడుగుతున్నా, తిరుగుతున్నా. ఇవాళ కాదుగా, నేను గెలిచిన రోజు దగ్గర నుంచి అట్టాగా తిరుగుతున్నా. 5 గంటలకే లెగుస్తా, రాత్రి 10-12 దాకా తిరుగుతూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను. ఇవాళ కొత్తగా ఈ ఎలక్షన్ కోసం తిరగడం కాదు, నిరంతరం ప్రజల మధ్య ఉన్నా. నీ అందరికీ తెలిసిందే, ఎంతమందిని కలుపుతూ ఉంటే ఇంకా ఎక్కువ మందినే కలుస్తాం, ఇంకా కలవాల్సిన అవసరం ఉంది, ఇంకా కలుస్తూ ఉంటాం. సుమారు గతంలో 20,000 మెజార్టీ వచ్చినటువంటి మీకు రానున్న రోజుల్లో ఎంత మెజార్టీ వస్తుంది అనుకుని మీరు భావిస్తాను? చెరువులో చేపలు ఉన్నాయి, వలేస్తే ఎన్ని పడతాయని నేను చెప్తాం. అవన్నీ ఎన్ని పడతాయో ఎన్ని పడవో తెలియదు కదా. ఖచ్చితంగా నేను మాత్రం అనుకున్నా, గెలవడం మాత్రం 100కి 100 పళ్ళు గెలుస్తా. ఓటులు తగ్గుతాయా, మెజారిటీ తగ్గుద్దా, ఇంకా పెరుగుద్దా అనేది జనం నిర్ణయిస్తారు. నేను మాత్రం గెలవడం ఖాయం.
ప్రత్యర్థిగా టీడీపీ పార్టీని కోరుకుంటున్నారా, జనసేన పార్టీని కోరుకుంటున్నారా? ఎవరికైనా పోటీ చేయాల్సిందే. ఇక్కడ ఎవరు వచ్చి పోటీ చేస్తున్నా నేను సిద్ధంగా ఉంటే నేను పోటీ చేస్తాను. అంటే మీలో కొంత అంటే ఇప్పుడు బుద్ధప్రసాద్ గారు అయితే ఒక రకంగాను, జనసేన పార్టీ వస్తే ఒక రకంగాను ఉండే ఆలోచన ఉంటుంది కదా. అంటే వాళ్ళిద్దరు ఎవరైతే మీకు సేఫ్ సైడ్ అనుకుంటున్నారు? నేను ఎవరైనా సేఫ్ సైడ్ అనుకుంటున్నాను. ఇద్దరిలో ఎవరు వచ్చినా సేఫ్ సైడే. నాకు నేను తెలుగుదేశం వచ్చినా నేనే గెలుస్తా. అటు మీరు అనుకున్న జనసేన పోటీ చేస్తున్నా నేనే గెలుస్తా. ఒకళ్ళైతే ఓడిపోతాను, ఒకళ్ళైతే గెలుతాం కాదు. జనం నా ఎడలు ఉండరు. జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారిని దీవించడానికి సిద్ధంగా ఉండరు. నేను జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన క్యాండిడేట్ని ఖాయంగా నేను గెలుస్తాను. అదే జగన్మోహన్ రెడ్డి గారు అవనిగడ్డ నియోజకవర్గంలో 100 కోట్లకు సంబంధించి హామీలు ఇచ్చారు. ఇప్పటివరకు వాటికి శంకుస్థాపనలే కాల. ఆడ పరిస్థితి శంకుస్థాపన కాలేదని నువ్వు అంటున్నావు. ఎల్ఎస్ సెంటర్ అయిపోయిందా లేదా? అయిపోయింది. ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా కంపోస్ట్ యార్డ్కి అడిగాం ఒక 10 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు. ఎక్కడ పెడుతుంటే అక్కడ మీ ఊళ్ళో అడ్డవుతారు, ఇంకోసారికి దసరిపళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఎవరో జనసేన వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ అక్కడ స్థలానికి ఈకోకుండా పిటిషన్లు పెడతారు. అది కూడా అయిపోయేదే కదా. ఇప్పుడు నేను చెప్తున్నా ఎత్తిపోతల పథకం దాలిపర్రు అయిపోయింది. అట్లాగే 22A చంద్రబాబు నాయుడు గారు సుక్కబెట్టి 17,850 ఎకరాలని ఆ రైతాంగాన్ని బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకోవడానికి కానీ, కూతురుకో కొడుకో పంచివ్వడానికి కానీ వీలు లేకుండా చేశాడు. అటువంటి దాన్ని ఛాలెంజ్ చేసి దాన్ని నేను రద్దు చేస్తానన్నాను. సీఎం గారిని తీసుకొచ్చి రద్దు చేయించాను. చెప్పిన మాట నిలబెట్టుకున్నాం. సీఎం గారు చేసిందే కదా. ఎల్ఎస్ ఇవాళ డయాలసిస్ సెంటర్ హాస్పిటల్లో పేషెంట్లు మీరు చూసిరండి. అది చేసింది ఎవరు? సీఎం గారే కదా. ఖచ్చితంగా వాగ్దానాలు నిలబెట్టుకున్నారు. ఇవాళ ఎదురుమండి బ్రిడ్జికి టెండర్ పిలిచారు. నబార్డు నుంచి నిధులు శాంక్షన్ అయి ఉన్నాయి. ఇవాళ అది టెండర్ ఎలక్షన్ చివరి దశ మూలంగా కాంట్రాక్టర్ వాళ్ళ రేపో మాపో వస్తాడు, అయిపోతుంది. ఎన్ని చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినాక కాదని ఎవరన్నారు. ఇప్పుడు కోటూరు రోడ్డు కూడా ఇవాళకి కూడా నేను అవుతుందని నమ్ముతున్నా. కొంచెం ఆర్థిక పరిస్థితులు బాగోని మాట నిజం రాష్ట్రంలో. దాన్ని కూడా ఖచ్చితంగా ఈ కోటూరు రోడ్డు ఇవాళకి కూడా ఇంకా 2 నెలల పాటు 60 రోజుల పాటు ఎలక్షన్ కూడా చేస్తానే ధైర్యం ఉంది. చేస్తాను ప్రయత్నం చేస్తున్నాను. మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎటు వచ్చి ఎటు పోయినా సరే అవనిగడ్డ రాజకీయం మాత్రం సింహాద్రి రమేష్ బాబు అనే నాతోనే ఉంటుంది. నేను ఏదైతే ఉన్నానో నేను జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని ఉన్నాను. ఆయన నాకు ఖచ్చితంగా సీట్ ఇచ్చి గెలుపు గుర్రంలాగా నన్ను నిలబెడతారంటూ, అదేవిధంగా ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చే క్రమంలోనే ఇంకా ముందుకు వెళ్తానే ఉన్నామంటూ ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారంటున్నటువంటి సింహాద్రి రమేష్ బాబుతో జీవి సాంబశివరావు, అవనిగడ్డ, కెమెరామెన్ సురేంద్ర.